రోహిణి గుట్టంతా తెలుసుకున్న బాలు అయితే బాలు ఏం చేస్తాడు? గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ లో రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే తెలుసుకుందాం. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాలుకైతే రోహిణి అసలు ఎవరు ఏంటి మొత్తం కూడా తెలుసుకుంటాడు. ఎలా అంటే సుందరి జరిగేటువంటి పెళ్లి వల్ల, సుందరి పెళ్లి వల్ల తనకు కాబోయే భర్తకి ఇతను మటన్ కొట్టు మస్తాను పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వస్తాడు. అదే సమయానికి బాలు కూడా అక్కడికి వెళ్తాడు. ఇక ఏదో ట్రిప్ పడిందని చెప్పి అటువైపుగా వెళుతూ వాళ్ళని పలకరించి వెళ్దాము అని చెప్పి కామాక్షి అత్త మామ ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంట్లోకి వస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి మటన్ కొట్టు మస్తాను అక్కడ ఉంటాడు. ఇక మస్తాన్ అయితే ముఖం దాచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాడు, కానీ అయితే దొరికిపోతాడు. ఇక బాలు అయితే చూడగానే షాక్ అవుతాడు. ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు, నాకు మొదటి నుంచి ఇతని మీద సందేహం ఉంది. ఇక మేకమామ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు మలేషియాలో కదా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వాళ్ళంతా కూడా అలాగే చూస్తూ ఉంటారు. అదేంటిరా అలా అంటున్నావు అని చెప్పి కామాక్షి కూడా అంటూ ఉంటుంది. ఈ మేకమామ అసలు ఇక్కడికెందుకు వచ్చాడు, మీకు ఎలా పరిచయం అని చెప్పి బాలు అడుగుతూ ఉంటే ఇక కామాక్షి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు, కాబోయే పెళ్లి కొడుక్కి మేనమామ అని చెప్తూ ఉంటాడు. అలాగా, ఇతను ఇక్కడ మేనమామ అయితే మరి మలేషియాలో ఉన్నదెవరు అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇక మాణిక్యం అయితే తడబడుతూ ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తాడు. ఇక బాలు అయితే అతన్ని అస్సలు వదలడు. చాలా గట్టిగా పట్టుకుని నాకు ఇతనితో పని ఉంది, మీరు తర్వాత మాట్లాడుకుందరు గాని అని చెప్పి బయటకు తీసుకొస్తాడు. ఇక మాణిక్యం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ బాలు అయితే అతన్ని అస్సలు వదలడు. గట్టిగా పట్టుకుని తన కారులోకి తోసేసి కార్ అయితే స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు. అలాగే తన ఫ్రెండ్స్ ని కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాడు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా కలిసేటువంటి చోటుకైతే ఈ మాణిక్యాన్ని తీసుకువెళ్తారు. ఇక మేకమామ కారు దిగు, నీతో చాలా పని ఉంది అని చెప్పి పిలుస్తాడు. అలాగే మాణిక్యం బయటికి వస్తాడు. మాణిక్యం అయితే మనసులో చాలా భయపడిపోతూ ఉంటాడు. అయ్యో నేను ఇప్పుడు దొరికిపోయానే, ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏమవుతుందో, తన కాపురం ఏమవుతుందో, తన జీవితం ఏమవుతుందో, నా వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ లో పడుతుంది, నేను ఏంటి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి మాణిక్యం అయితే భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి, ఏం చేయాలి అసలు ఏం అర్థం కావడం లేదే, తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు మొత్తం అంతా బయటపడిపోతుంది, నేనేం చేయలేని పరిస్థితి, రోహిణి నన్ను క్షమించు అని చెప్పి మనసులోని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు అయితే చాలా సీరియస్ గా ఉంటాడు. అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇటువంటి నాటకాలు ఆడుతున్నావు, నీ వాటం చూస్తే నాకు మొదటి నుంచి డౌట్ గానే ఉంది, నువ్వు ఏ మటన్ కోట్లోనో పనిచేసేవాడువని నీ మాటల్లో స్పష్టంగా నాకు అర్థమైంది, నిన్ను పట్టుకోవడం ఎలా అని నేనే ఎదురు చూస్తూ ఉన్నాను, సరిగ్గా నువ్వే నా కాలికి దొరికేశావు అని చెప్పి బాలు అంటాడు. అసలు ఎవరు నువ్వు, నీ పేరేంటి, నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు, నువ్వు మలేషియా నుంచి రాలేదు కదా, రోహిణికి నీకు సంబంధం ఉందా లేదా, అసలు రోహిణి నీకు తెలిసినవడా కాదా అని చెప్పి రోహిణి వెనుక ఏదో గతంలో ఏదో జరిగింది, కానీ ఎక్కడ కూడా బయటపడడం లేదు, ఎప్పుడు అడిగినా కూడా మాట దాటేస్తూ తప్పించుకుంటూ వెళ్తుంది, నాకు మొదటి నుంచి సందేహంగానే ఉంది, నువ్వు నిజం చెప్పు లేదంటే నిన్ను పోలీసులు పట్టిస్తాను అని చెప్పి అనేస్తాడు. ఇక మాణిక్యం చేసేదేమీ లేక, ఆగుబాబు నువ్వు పోలీసులకి చెప్పొద్దు, నా జీవితం అన్యాయం చేయొద్దు, నా కోసం నన్ను నమ్ముకున్న భార్య పిల్లలు ఉన్నారు, నన్ను వదిలిపెట్టు, నేను నిజం చెప్తాను, నాకు తెలిసిన వరకే చెప్తాను, నాకైతే నిజం పూర్తిగా తెలీదు అని చెప్పి మాణిక్యం అంటూ ఉంటాడు. ఇక బాలు నీకు తెలిసిందే చెప్పు, కానీ నువ్వు ఎందుకు ఇలా చేశావు, మొత్తం నిజమంతా కూడా చెప్పు, అబద్ధం చెప్పావో అంటాడు. లేదు లేదు నేను చెప్పేస్తాను అని చెప్పి మాణిక్యం అంటాడు. నేను అసలు మలేషియా ఎప్పుడు వెళ్ళలేదు, నాకు మలేషియా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, కనీసం నేను ఒక్కసారైనా సరే ఫ్లైట్ కూడా ఎక్కలేదు, నేను పుట్టింది పెరిగింది అంతా కూడా ఇక్కడే అని చెబుతాడు. ఒకరోజు రోహిణి విద్య ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చి మలేషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా తన మావయ్యలాగా నటించమని అడిగారు, నిజ జీవితంలో నటిస్తే మూవీస్ లో నాకు ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పారు, అందుకనే నేను మొదట నటించడానికి ఒప్పుకున్నాను, కానీ తర్వాత నాకు తెలిసింది వాళ్ళు కావాలనే నన్ను ఇలా వాడుకున్నారు అని, వాళ్ళకి నిజం చెప్పేసేయండి, మీ ఇంట్లో ఏదేమైనా సరే నిజం చెప్పేయండి, నిజాన్ని ఎంతకాలమో దాచలేరమ్మా అని చెప్పాను, కానీ వాళ్ళు నా మాట వినలేదు, కానీ ఆ అమ్మాయికి అసలు నిజంగా మలేషియాలో ఎవరైనా ఉన్నారో లేదో, వాళ్ళకి మావయ్య ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా అడగలేదు, ఇదైతే నిజం, నాకు కావాలంటే నా భార్య మీద ఒట్టేసి చెబుతున్నాను అని చెప్పి మాణిక్యం అంటాడు. ఇక బాలు
నీకు తెలిసిందంతా కూడా చెప్పావు కదా, ఇక మీదట నువ్వు ఈ విషయం నాకు చెప్పినట్లు ఎక్కడా కూడా చెప్పొద్దు. ఆ రోహిణి, ఆ పార్లరమ్మ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, తన వెనక ఏం జరుగుతుంది మొత్తం కూడా నేను కూపీలాగబోతున్నాను. అయితే నువ్వు నాకు ఎప్పుడు అడిగినా సరే సాక్ష్యంతో నువ్వు సాక్షిగా నిలబడాలి, జరిగిందంతా కూడా నిజమని చెప్పాల్సిందే అని చెప్తాడు. మాణిక్యం అలాగే బాబు చెప్తాను అని అంటాడు. కానీ నేను నిన్ను నమ్మలేను, నేను ఎందుకైనా మంచిది ఇదంతా కూడా ఫుటేజ్ తీశాను, నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఎదురు తిరిగావు అంటే ఈ ఫుటేజ్ నే నేను సాక్ష్యంగా చూపించుకుంటాను అని అంటాడు. అలాగే బాబు, నేను ఎక్కడ కూడా మీకు ఎదురు తిరగను, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను, నేను మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను, దయచేసి నన్ను మాత్రం పోలీసులకు అప్పగించకండి అని చెప్పి మాణిక్యం ప్రాధేయపడతాడు. ఇక ఈ నిజాన్ని తెలుసుకున్నటువంటి బాలు వెంటనే మీనాకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. ఇదంతా కూడా ఒక నాటకం, అసలు ఈ పార్లర్ అమ్మే ఒక పెద్ద నాటకం అనిపిస్తుంది, తన వెనక ఏదో తెలియనటువంటి ఒక రహస్యం ఉంది, దానిని మనం కనిపెట్టాలి మీనా అని చెప్పి అంటాడు. మీనా కూడా అవునండి, ఇప్పుడు మనం మాణిక్యం గురించి ఇంట్లో చెప్పేస్తే రోహిణి ఏదో విధంగా కవర్ చేసేస్తుంది, మొదటి నుంచి తను కవర్ చేయడమే అలవాటు చేసుకుంది, మనం ఏం చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళకి తను అనుకూలంగా మార్చేసుకుంటుంది, పైగా మనమే కావాలని ఇష్టం లేక నచ్చక ఇట్లా మాట్లాడుతున్నామని కూడా చెప్తారు, ఇలా మాట్లాడుతున్నామని కూడా చెప్పేస్తుంది. కాబట్టి ముందు అసలు తన వెనక అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి, ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి అని చెప్పి మీనా అంటుంది. ఇక మరొక వైపు ప్రభావతి అలాగే రోహిణి ఇద్దరు కూడా కలిసి మీనాని సూటిపోటి మాటలతోటి బాధ పెడుతూ ఉంటారు. ఇక బాలు అయితే తను పుట్టిన దశలో ఎక్కడ ఏంటి, తన స్టడీ ఎక్కడ చేసింది ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఉంటాడు. ఇక ఇవన్నీ కూడా ఆరాధిస్తూ ఇంటికి వచ్చేస్తాడు. ఇక తన అన్న మనోజ్ హాల్లో ఎదురుగా కూర్చుని ఉంటాడు. వీడికి ఇంకా బుద్ధి రాలేదు కదా, వీడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి తనని ఇసుకిస్తూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక మనోజ్ కూడా ప్రభావతి తోటి ఇలా అంటాడు, అమ్మ వాడు ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండలేను, నేను మనశ్శాంతిగా ఉండలేను, ఈ మధ్య అదేంటో కాని దరిద్రం, వాడు ఏమంటే అది జరిగిపోతుంది, అది అందరికీ జరగాలి కదా, నా ఒక్కడికే జరుగుతుంది, నా కర్మేంటో ఇలా కాలిపోయింది, వాడు అన్నట్లుగానే నా కళ్ళు పోయాయి, ఇదేంటమ్మా వాడి నోట్లో ఏమన్నా మచ్చలున్నాయా ఏంటి, వాడు అనడం ఏంటి, నాకు నిజంగా అయిపోవడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు, వాడు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడా, నాకు మనశ్శాంతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే రే ఊరుకోరా, వాడు చూస్తున్నాడు, రే ఊరుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ అదంతా కూడా ఏం పట్టించుకొని మనోజ్ ఏదేదో వాగేస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి సీరియస్ గా వచ్చినటువంటి బాలు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా సీరియస్ అవుతారు. ఇక వాళ్ళ నాన్న అయితే నీకు హాస్పిటల్లో ఉంటే మేమెవ్వరం కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే బాలు మీనానే కలిసి నీకు కళ్ళు వచ్చేలాగా చేసింది, ఇవాళ నువ్వు కళ్ళతో ఉన్నావు, నువ్వు రేపు కళ్ళు చూడబోతున్నావు అంటే దానికి అంతటికీ కూడా కారణం ఆ బాలునేరా, నువ్వు వాడినే నిందిస్తున్నావు, వాడు నిన్ను ఆట పట్టిస్తాడే తప్ప నీ జీవితం నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోడరా అని చెప్పి అంటాడు. ఇక మనోజ్ అయితే ఏ మాత్రం కూడా తన తప్పనేది తను అస్సలు తెలుసుకోడు, అన్నారులే అని చెప్పి ముఖం అయితే పక్కకి తిప్పుకుంటాడు. ఇక మీనా అయితే రోహిణిని కాస్త అనుమానంగా చూస్తూ ఉంటుంది. రోహిణికి కూడా కాస్త తడబడుతూ భయపడుతూ ఉంటుంది. ఏంటి మీనా నన్ను ఇలా అనుమానంగా చూస్తూ ఉంది, మీనా ఎందుకు నా గురించి ఇలా అనుమానంగా చూస్తుంది, నా గురించి ఏమన్నా తెలుసుకుందా అని చెప్పి రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇక రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మనం ముందుగానే తెలుసుకుందాం. మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.